ఎస్ నమస్తే అండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 16వ వచనం. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి అని సెలవిస్తుంది. అయితే అనేక మంది హిందూ బంధువులు ఇతర దేవతలను పూజించవద్దు, నన్ను మాత్రమే ఆరాధించండి అని బైబిల్ చెప్పేటువంటి పేట్రేగిపోతున్నారు బైబిల్ మీద. హిందూ బంధువులారా, భరత శ్రేష్ఠులారా, భగవద్గీతలో ఇట్టి మాటలే ఉన్నాయి. భగవద్గీత 7వ అధ్యాయం 20 నుంచి 25 శ్లోకాల వరకు మీరు పరిశీలనగా చూస్తే మొదటగా 7:20వ శ్లోకం ఏం చెప్తుందంటే, జ్ఞానము అపహరింపబడినటువంటి వారు ఎవరు? వీరు భౌతిక వాంఛల చేత జ్ఞానము అపహరింపబడినటువంటి వారు ఇతర దేవతలను శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి, స్వభావ గుణములను అంటే ఏ దేవతను శరణుజొచ్చుతారో మానవుడి హృదయముందే ఉండేటువంటి పరమాత్మను విడిచి, జ్ఞానమును విడిచి ఏ దేవత ఎందు శరణు పొందుతారో ఆయా దేవతా గుణ స్వభావాలను వారు కలిగి ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అయితే అని 7:20 చెప్తుంది. అయితే 7:23 ఏం చెప్తుందంటే, అల్పబుద్ధులు దేవతలను పూజిస్తారు. అల్పబుద్ధులు అనగా బుద్ధి నశించినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు దేవతలను పూజిస్తారు. మీ ఇష్టం, మీరు ఏ నిర్వచనంలోకి వస్తారో మీరే తెలుసుకోగలరు పరిశీలనగా.